కుత్బుల్లాపూర్ బాచుపల్లి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ వారు మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ రోజును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని భాగంగా ముఖ్య అతిథులుగా కేఎన్ఆర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి విచ్చేశారు. మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్, డీన్ డాక్టర్ పి హరికృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ పటేల్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈ ప్రణీత్ కుమార్, కాలేజీ వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ బి నవీన్ కుమార్, డాక్టర్ పోకల నవీన్, వివిధ విభాగాల అధ్యాపకులు, మెడికల్ గ్రాడ్యుయేట్స్ మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుమారుగా 133 మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకున్నారు. అదేవిధంగా మమత నర్సింగ్ కళాశాల వారు కూడా నర్సింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలోని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంషాద్ బేగం, నర్సింగ్ సూపరింటెండెంట్ శశికళ మరియు వివిధ విభాగాల అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 42 నర్సింగ్ విద్యార్థులకు పట్టాలు అందుకున్నారు. ఈరోజు మమతా మెడికల్ కాలేజ్, మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ సంబంధించిన మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ కాలేజ్ 2019లో జాయిన్ అయిన మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని వాళ్ళ ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయ్యి ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేము ఇక్కడ హాజరయ్యాం. ఈరోజు 2019 బ్యాచ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మెడికోస్ కింద, అండర్ గ్రాడ్ మెడికోస్ కింద వచ్చిన వాళ్ళు ఈరోజు డాక్టర్లుగా పట్టాలు తీసుకొని వెళ్ళటం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా మేనేజ్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే మా డీన్ గారు, అలానే మా ఫ్యాకల్టీ, ఆల్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కానివ్వండి, మాకందరికీ చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరినీ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి సక్సెస్ఫుల్ డాక్టర్స్ గా మన సమాజంలోకి వెళ్తున్నందుకు, వాళ్ళ సేవలు అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కి, ప్రతి ఒక్క మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ స్టాఫ్ మెంబర్స్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆల్ ది స్టూడెంట్స్, వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్ కి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు 2019 బ్యాచ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మెడికోస్ కింద, అండర్ గ్రాడ్ మెడికోస్ కింద వచ్చిన వాళ్ళు ఈరోజు డాక్టర్లుగా పట్టాలు తీసుకొని వెళ్ళటం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా మేనేజ్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే మా డీన్ గారు, అలానే మా ఫ్యాకల్టీ, ఆల్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కానివ్వండి, మాకందరికీ చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరినీ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి సక్సెస్ఫుల్ డాక్టర్స్ గా మన సమాజంలోకి వెళ్తున్నందుకు, వాళ్ళ సేవలు అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కి, ప్రతి ఒక్క మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ స్టాఫ్ మెంబర్స్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆల్ ది స్టూడెంట్స్, వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్ కి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత టుడే ఐఎమ్ feeling very proud to get this graduate of MBBS in Mamta Bachpalli, and this college I learned very chala నేర్చుకున్నాను campus నుంచి. And anyway, all the best to all my graduates, feeling proud. Thank you. Mamata డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రణీత్ సార్ గారు, డాక్టర్ ప్రణీత్ సార్ గారు చాలా డిసిప్లిన్ గా ఉంచారు మమ్మల్ని అందరినీ, ఎస్పెషల్లీ హాస్టల్ పీపుల్